తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నాడు మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ జితేందర్ పాల్గొని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ గౌడ్, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసులు తదితరులు కక్షిదారులు పాల్గొన్నారు. మనము ఈ సంవత్సరంలో జరపబడేటటువంటి 2వ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆర్గనైజేషన్లో 2వ జాతీయ లోక్ అదాలత్ ఈరోజు మనము జరుపుకుంటున్నాము. ఆ ఉద్దేశంగానే ఈరోజు ఈ లీగల్ లిటరసీ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ముందుగా బార్ ప్రెసిడెంట్ శ్రీ సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మొన్న ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ మాకు కేసు సెటిల్మెంట్ చేసుకుంటే వితిన్ 1 వీక్లో మాకు కోర్టు నుంచి ఒక సర్టిఫికేట్ దొరికింది. ఆ సర్టిఫికేట్ తీసుకొని పోయి మేము 36,000 రూపాయల కోర్టు ఫీజు కట్టినవి. ఆ 36,000 కోర్టు ఫీజును మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తే మొన్ననే మాకు చెక్ కూడా రాయడం జరిగింది. ఆ వెసులుబాటు కూడా సివిల్ లిటిగేషన్లో స్పష్టంగా త్వరితగతన మాకు అందుతున్నాయి. గత 5-10 సంవత్సరాల కింద చూసినట్టయితే మాకు ఈ సర్టిఫికేట్ దొరకాలంటే ఒక 2-3 నెలలు టైం పడుతుండే, ప్రొఫార్మల్ లేకుండే, మాన్యువల్ సిస్టమ్ ఉండే, అటువంటి కష్టంగా ఉండేది. మాకు కోర్టు ఫీజు ఆ సిస్టమ్కు భయపడి కోర్టు ఫీజు వాపసు తీసుకోవడానికి కూడా వదిలిపెట్టేసిన సందర్భాలు ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు పోయినాయి. మాకు తొందరగానే సర్టిఫికేట్ కోర్టు ఫీజు సివిల్ లిటిగేషన్లో కోర్టు ఫీజు కేసు వేసేటప్పుడు కట్టిన ఫీజు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్న వెంటనే మాకు చెక్ రూపంలో దొరుకుతున్నందుకు మాకు ఈ విధంగా లోక్ అదాలత్లో సివిల్ కేసులు ఏవైనా సరే, ఒక్క డివోర్స్ తప్ప, భార్యాభర్తలకు సంబంధించిందైనా, ఫ్యామిలీ కుటుంబ తగాదాలకు సంబంధించిందైనా, ప్రాపర్టీకి సంబంధించినైనా, డబ్బులకు సంబంధించిందైనా, సివిల్ తగాదాలు ఏవైనా సరే మనము లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. క్రిమినల్ కేసులలో మాత్రము చట్టము రాజీ పడదగిన కేసులు అని కొన్ని ఒక లిస్టు చేసుకున్నాయి. ఆ లిస్టులో ఉన్నటువంటి అఫెన్సులు మాత్రమే మనము రాజీ పడదగడానికి వీలుగా ఉంటుంది. సో ఈ రాజీ పడటానికి అర్హమైనటువంటి ప్రతి కేసును కూడా మనము ఈ లోక్ అదాలత్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఇరు వర్గాల వారు, ఇరు పార్టీల వారు కూర్చొని మాట్లాడుకొని వారికి చట్టం ద్వారా ఈ బెంచులు లేదా న్యాయ సహాయం ద్వారా న్యాయవాదులు కానీ, మీడియేటర్లు కానీ మనము పంచాయతీ చేసుకొని పెద్ద మనుషుల ముందు మాట్లాడుకున్నా సరే మనకు నచ్చినటువంటి, మనకు చట్టబద్ధంగా ఉన్నటువంటి, మనకు నచ్చినటువంటి టర్మ్స్ మనము రాసుకొని ఆ టర్మ్స్ ప్రకారము మనం కేసు కనుక సెటిల్ చేసుకోదలుచుకున్నట్టయితే అవే టర్మ్స్ని ఇక్కడ మీకు అవార్డు రూపకంగా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఇవ్వబడుతుంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, మనం కోర్టుకి ఏవైతే కోర్టు ఫీజులు మనం కట్టామో ఆ కోర్టు ఫీజు మీకు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్నట్టయితే ఇంతకుముందు సార్ చెప్పినట్టు కోర్టు ఫీజులు మీకు వాపసు ఇవ్వబడతాయి. రెండవది, ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్నట్టయితే, ఇంతకుముందు కోర్టులో కనుక పరిష్కారం అయినట్టయితే అప్పీలు, దాని మీద అప్పీలు, అట్లా మనకి ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో కనుక ఒక్కసారి మనము రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసుకున్నట్టయితే దాని మీద మనకు మళ్ళీ అప్పీల్ లేదు. లోక్ అదాలత్లో మనం చేసుకున్నటువంటి పరిష్కారమే ఫైనల్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రీటా గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. Honorable Senior Civil Judge, respected members of the bar, staff members, public at large, Namaste. As said by the President and Honorable Senior Civil Judge, that settlement, Raji Margam mein Raji Margam, settlement best policy, సంవత్సరాలు బడి మన కేసెస్ని ప్రొలాంగ్ చేయడం కంటే 2 parties కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి కేసెస్ని సెటిల్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. The National Lok Adalat is the best place to settle your cases. అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథి జిల్లా న్యాయమూర్తి మేడం
గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ఈ జాతీయ లోక్ అదాలత్కి వచ్చిన మీ అందరికీ కూడాను స్వాగతం. లోక్ అదాలత్ యొక్క ప్రయోజనాలు ఏంటి అని అన్నది ఇంతసేపు మాట్లాడిన భక్తులందరూ కూడా చెప్పారు. మీరు చూస్తున్నట్టుగా పోలీస్ వారు, అడ్వకేట్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వర్గాల వారు కూడాను ముందరికి వచ్చి కేసెస్ని రాజీపూర్వకంగా వాటిని పరిష్కారం చూపించి వాటికి ఒక అంతిమ తీర్పు ఇక్కడే ఇవ్వగలిగే అవకాశము మీ అందరికీ కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. లోక్ అదాలత్లో మీ కేసులు పరిష్కారం చేసుకొని మీరు ప్రశాంతంగా మీ జీవనాన్ని సాగించుకొని మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించుకుందుకి ఇది ఒక మంచి మార్గము మీకు. అందుకని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మీరు ఈ లోక్ అదాలత్లో మీ కేసులు ఈరోజు ఏ కేసులు అయితే పరిష్కారం కోసం మీరు వచ్చారో ఆ కేసులన్నీ తప్పకుండా పరిష్కారం మీరు ఒక అడుగు వెనక్కి వేసైనా కానీ ముఖ్యంగా సివిల్ తగాదాల్లోని మీ కేసులు మీరు పరిష్కారం చేసుకోగలిగితే కనుక మీకందరికీ కూడా చాలా ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. మీరు ఆనందంగా జీవించగలుగుతారు. మీ అందరికీ మరొకసారి స్వాగతం చెప్తున్నాను. తప్పకుండా మీ అందరి కేసులు పరిష్కారం చేసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. అడ్వకేట్స్ కి అందరికీ కూడాను మా న్యాయ సేవాధికార సంస్థ తరపున కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను మీ అందరికీ కూడాను కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ ప్రతిసారి కూడాను మనకి ఈ లోక్ అదాలత్ ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వారు కక్షిదారుల సౌలభ్యం కోసం మధ్యాహ్నం పూట పులిహోర వితరణ చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా వారి తరపు నుంచి ముందుకొచ్చి మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో కొలాబరేట్ అయినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఎస్కొండాపూర్ బ్రాంచ్. ఏం పేరు మీ పేరు? బ్యాంకు లోన్ తీసుకున్నారా? ఎంత తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? డ్యూ ఎంత ఉంది? డ్యూ ఎంత ఉంది? ఎంత అంటే ఎంత కట్టాలి? 48,000 కట్టాలా? ఇప్పుడు ఎంతకు సెటిల్ చేసుకుంటున్నారు? కట్టేసిండ్రా మొత్తము? షాములేనా? కేసు తీసేస్తున్నాము, మీరు వెళ్ళిపోవచ్చు. ఎంత కట్టాలండి బ్యాంకుకి? 58,000 ఉన్నది. ఎంత కట్టున్నారు ఇప్పుడు? మొత్తం కట్టేశారా? 15,000 మొత్తం కట్టేశారా? మొత్తం కట్టేశారు కదా, అయిపోయింది కదా మొత్తం ఫుల్ సెటిల్మెంట్ అయిపోయింది. కేసు తీసేస్తాము, మీరు వెళ్ళిపోవచ్చు. ఏ బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నారు మీరు? SBI నుంచా? లోన్ ఇప్పుడు సెటిల్మెంట్ ఏమైనా చేసుకుంటున్నారా? ఎంత కట్టారు? 45,000 ఇంకొక వారం లోపల కట్టేస్తారు. సరే, కట్టేయకపోతే ఈ అవార్డు ఫైనల్ అయిపోతుంది. మీ ప్రాపర్టీలు కూడా జప్తు చేసుకోవచ్చు వాళ్ళు.